ఏంటి రత్తాలు, ఎప్పుడు చూసినా కళ్ళు తాగిన కోతిలాగా చెంగు చెంగు అని ఎగురుతుండే. ఈ రోజు ఏంటి అలా డల్ గా కూర్చున్నావు? బాబు గారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నా. ఏ ఈ పూలు మా ఆవిడికే? ఛీ, ఏం మాట్లాడుతున్నారు? నేనేమీ అనలేదు, నువ్వే ఏదో అనుకుంటున్నావు. ఇందులో ఎందుకు డల్ గా ఉన్నావో ఆ ఏడుపు ఏదో ఏడు. పగటికెళ్ళలు గనకు సమాజానికి అంత మంచిది కాదు. సర్లే బాబు. ఇప్పుడు చెప్పు ఏమైందో. బాబు గారు ఉదయం పెద్దమ్మ గారు వచ్చారు. ఏ మా అమ్మ వచ్చిందా? అవునండి, కానీ వచ్చిన దగ్గర నుంచి అమ్మగారిని ఒక్కటే అరుస్తూనే ఉన్నారు. నా చెవులు వినలేకపోయాయండి. కూరలో ఉప్పు సరిపోలేదని, ఇల్లు నీట్ గా లేదని, ఆవిడ్ని చేసుకునే దగ్గర నుంచి మీరు కష్టాల పాలయ్యారని. బాబోయ్, ఇలా ఒక్కటా రెండా ఆవిడ ఇంటికి పట్టిన పీడని నా నోటుగా నేను చెప్పలేను అనుకోండి. మా అమ్మ ఇన్ని మాటలు అన్నదా? నేను నమ్మను. అవునులే, నేను చెప్తే మీరెందుకు వింటారు? చూస్తే నమ్ముతారు. అయినా నేను మీ ఉప్పు తింటున్నా, మీకు విశ్వాసంగా ఉండే మనిషిని. జరిగిందేగా చెప్తున్నాను, లేకపోతే నేను ఎందుకు చెప్తా? బాబు గారు రండి, ఇలా చూపిస్తా. నిజమే రత్తాలు. బాబు గారు మీరు ఏమి అననంటే ఒక్క మాట అడుగుతాను. మీది ఏమైనా ప్రేమ పెళ్ళ? మీ పెళ్లి అమ్మగారికి ఇష్టం లేదా? ఇక చాలా ఆపు. ఇంకా నేను ఏది వినాలనుకోవట్లేదు. పక్కకి తప్పో. అరే నాన్న, వచ్చావా? ఎలా ఉన్నావురా? రాణి వచ్చిరా. నువ్వు లోపలికి వెళ్ళు. నాకే నా భార్య నీకంటే బాగానే చూసుకుంటుంది. నాకు తెలుసురా, కానీ ఏదో అలా అడిగా. తల్లి ప్రేమ కదా. నీ తల్లి ప్రేమ ఇంకొకరికి శాపం కాకూడదమ్మా. అదేంట్రా, ఇప్పుడు నేను ఏమన్నానని అలా విసుక్కుంటున్నావు? అవును, నీకు అనడం మాత్రమే తెలుసు. నీ మాటల వల్ల ఇంకొకరు ఎంత బాధపడతారో అది నీకు పద్ధతు. అరే నాన్న, నువ్వేదో చికాకులో ఉన్నట్టున్నావు. అవును, ఎవరేంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అసలు ఇప్పుడు నేను ఏమన్నా? నువ్వు నా తల్లివి కాబట్టి నేను ఇంకా ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. అదే ఇంకొకరు అయ్యుంటేనా? అసలు ఎందుకు వచ్చిండు, ఎందుకు కోపడ్డాడు? పాపం, బాగా ఎదురు చూసినట్టున్నారు. దొంగు మొహం దానా, ఇదంతా నీ పనా? ఉండు చెప్తా నీ సంగతి. అమ్మా, నేను నీకు దొరకనుగా. ఇంటించగా ఆగే ఆగే ఒకసారి.